ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నువ్వు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉందిరా. నీ దగ్గరికి రావడం మాత్రం నాకు చాలా చిరాగ్గా ఉంది. చిరకాల స్నేహితులురా, కోపాలున్నంత మాత్రం విడిపోతాం. ఎప్పటికైనా కలవాల్సిన వాళ్ళం కదా. నువ్వు చేసిన పనికి నేనెప్పటికీ నీతో కలవకూడదనుకున్నాను. నువ్వు నాకు చేసిన ద్రోహాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఇక మంచితనం అనే ముసుగు తీసేరా. నీ నిజస్వరూపమేంటో నాకు తెలిసిపోయింది. చాలా పొరపాటుగా మాట్లాడుతున్నారు శంకర్ ప్రసాద్ గారు. సూర్యం గారికి అభిమానించడమే తప్ప బాధ పెట్టడం తెలియదండి. దానికి నిదర్శనమే ఈ ఆశ్రమం. ఆయనకి ఎన్నో సంపదలు ఉన్నా వీళ్ల కోసం ఇక్కడ ఉంటున్నారు. ఈ అనాథల్ని అక్కుని చేర్చుకొని వీళ్ళంతా నా వాళ్ళు అని మురిసిపోతున్నారు సార్. అవును చలపతి గారు, నా వాళ్ళని నాకు దూరం చేసి నిజంగానే మురిసిపోతున్నాడు. ఆ రోజు వర్ష వీడి దగ్గర ఉంది కాబట్టి నా మనవరాల్ని నాకు దూరం చేయగలిగాడు. ఇన్నాళ్ళు ఎందుకు దాక్కున్నాడు తెలుసా? తన రూపం కూడా నాకు తెలియకూడదని, ఎప్పటికీ తెలిసే అవకాశం కూడా ఉండకూడదని. అది ఈ సూర్యం నిజస్వరూపం. చెప్పాను కదరా ఆ రోజు పరిస్థితి ఏంటో. వర్ష దూరమైనందుకు నువ్వెంత బాధపడుతున్నావో నీకంటే నేనెక్కువ బాధపడుతున్నాను. అందుకేనేమో ఆ భగవంతుడు నాకు ఆధారాన్ని చూపించాడు. దాంతో వర్ష తప్పకుండా మనల్ని కలుస్తుందనే నమ్మకం నాకు వచ్చింది. ఇక చాలరా నీ నాటకాలు. అయినా నేను ఇప్పుడు వచ్చింది ఎప్పుడో నువ్వు దూరం చేసిన వర్ష గురించి అడుగుదామని కాదు. నా దగ్గర పెరుగుతున్న సమంత గురించి అడుగుదామని. తన మీద నీకెందుకురా కక్ష? చాంబర్లో అవమానించావు. నా మీద పగని నా మనవరాల మీద చూపిస్తున్నావని తెలుసుకోలేననుకున్నావా? రే, సమంతంటే నాకు ప్రేమ ఉండదా? తను నా మనవరాలు కాదా? ఆ చిన్న వయసులో తనకంత పెద్ద బాధ్యత చెప్పావు. నిలువెత్తు స్వార్థానికి నిదర్శనమైన ఆ మహిని పక్కన పెట్టావు. మహి ఎలాంటిదో నీకు తెలుసు, నాకు తెలుసు. మహి సమంతని ఎలాంటి తప్పుదారు పట్టిస్తుందో నాకు తెలుసు. అందుకే తనను మందలించాను. వాళ్ళు నీకు మరోలా చెప్పారు అంతే. నా వాళ్ళు నాకు నిజమే చెప్తారు, నీలా అబద్ధాలు చెప్పరు. అయినా అవన్నీ మా కుటుంబానికి సంబంధించిన విషయాలు, నీకు సంబంధం లేదు. ఇంకొకసారి నా మనవరాల్ని బాధ పెడితే మాత్రం నేను ఊరుకుంటా అనుకోకు. సరే శంకర్, నా మనవరాలు ఇబ్బందుల పాలవుతుంది అంటే నేను ఊరుకోను. ఇప్పుడు నా మీద కోపంతో మళ్ళీ ఆ మహిని గుడ్డిగా నమ్ముతున్నావు. నాగుపాములో విషం మాత్రమే ఉంటుంది, గుర్తుంచుకో. ఆ పడగ నీడ నా మనవరాలి మీద పడకుండా చూసుకునే బాధ్యత నాకుంది. ఏయ్, అనవసరమైన వరుసలు కలిపి తెలివితేటలు ప్రదర్శించాలనుకోకు. అలా చూపించాలనుకుంటే తెలుసుగా, నా పేరు శంకర్ ప్రసాద్. జగము మారిన యుగము మారిన చెలిమి చెరిగిపోదు. మీ బతుకే స్నేహం కోసం, మీ త్యాగం స్నేహం కోసం.
కోసం, మీ తనువులు స్నేహం కోసం, మీ పయనం స్నేహం కోసం. ప్రియా, ఆడుకున్నది చాలు, అన్నం తిందుగాని రా. నాకొద్దు. వద్దు అంటే కుదరదు, టైంకి తినాలని చెప్పాను కదా, రా. నాకు తినాలని లేదమ్మా, వద్దు. మా అమ్మవి కదా, తినకపోతే నీరసం వస్తుంది, తినమ్మా. నాకు తినాలని లేదు అంటే వినవేంటమ్మా? ప్రియా, ఎవరిని ఏమని పిలుస్తున్నావో అర్థమవుతుందా? ఫ్రెండ్ని అమ్మ అని పిలుస్తున్నాను, అందులో తప్పేముంది? పళ్ళు రాలగొడతాను. తను నీకు ఫ్రెండ్, అలాగే పిలవాలి, అంతేగాని అమ్మ అని పిలవడం ఏంటి? నీకు రోజు రోజుకి గారాపం ఎక్కువైపోతుంది. పో డాడీ, అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది, ఇంకా రాదు అంటావు. ఫ్రెండ్ని అమ్మ అని పిలవద్దు అంటావు. నేనేం చెయ్యాలి? పోనీలేండి బాబు, సీత అమ్మలా చూసుకుంటుందనే కదా అమ్మ అని పిలిచింది. నీకేం తప్పుగా అనిపించలేదా? అసలే సీత పెళ్లి కాని ఆడపిల్ల, తనని ప్రియా అమ్మ అని పిలవడం తప్పే కదా. ఇది బయట ఎవరైనా వింటే సీతని ఎలా అర్థం చేసుకుంటారు? మన ఇంట్లో ఉంది కదా అని నిందలు పడేలాగా మనం చేయకూడదు. అనుకునేవాళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి అనుకుంటారు సార్. తల్లికి దూరం అయ్యి ప్రియా ఎంత బాధపడుతుందో, తల్లి ఎలా ఉంటుందో తెలియని నాకు తెలుసు. అందుకే ప్రియా అమ్మ అని పిలిచినా నేను అపార్థం చేసుకోలేదు. ఆ చిన్ని మనసుని అర్థం చేసుకున్నాను కాబట్టి నేను మౌనంగా ఊరుకున్నాను. నీ గొప్ప సంస్కారానికి నేను చేతులెత్తి దండం పెట్టగలను సీత. ఇప్పటికే ప్రియ నీతో మమకారాన్ని పెంచుకుంది, నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతుంది. ఇప్పుడు అమ్మ అనే బంధాన్ని కలుపుకుంటే రేపు తను లేకుండా అస్సలు ఉండలేదు. తల్లికి దూరమైన పిల్ల రేపు నువ్వు కూడా దూరం అయితే తను తట్టుకోలేదు. నేను వెళ్ళిపోతాను అని మీకు చెప్పలేదు కదా. ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఇక్కడే ఉండిపోలేవు కదా. మీకు ఎప్పుడో చెప్పాను కదా, ఈ జీవితంలో పెళ్లి అనే మాటకి స్థానమే లేదు అని. ఇప్పుడు నాకున్న ఆత్మబంధువు ప్రియ. తను కురిపిస్తున్న ప్రేమ నాకు మా అమ్మని గుర్తు చేస్తుంది. అందుకే తను అమ్మ అని పిలుస్తున్నా నాకేం తప్పుగా అనిపించడం లేదు. అది కాదు సీత. మీ మాటకు అడ్డుపడుతున్నానని మరోలా అనుకోకండి బాబుగారు. సీత విషయం ఏంటో చెప్పాక కూడా అడ్డు చెప్పటం మంచిది కాదు. ఇప్పుడిప్పుడే మన ప్రియ ఆనందంగా ఉంటుంది, మళ్ళీ ఆ చిన్నారి మనసు బాధపడేలా చేయకండి బాబు. ప్రియా, కొంచెం తినమ్మా. నాకొద్దు. అలా అనకూడదమ్మా, కొంచెం తిను. నాకొద్దని చెప్తున్నాను కదా. చూడమ్మా, నువ్వు అన్నం మీద అలగకూడదు, నీకు ఆకలి అవుతుంది కదా, కొంచెం తిను. నాకొద్దని ఎన్నిసార్లు చెప్పాలి?
ప్రియా, అమ్మ అన్నం పెడతానంటే వద్దు అనకూడదమ్మా. అయితే నా ఫ్రెండ్ని అమ్మని పిలవచ్చా? అమ్మా. ఇప్పుడు తింటావా? వర్ష, నువ్వు నా కంటికి కనిపించినా కూడా నాకు దూరంగానే ఉండాలని నిర్ణయించుకున్నావు. నువ్వు కనపడ్డావన్న విషయాన్ని ఎవ్వరికీ చెప్పకూడదని నా దగ్గర మాట తీసుకున్నావు. నీ బాధని నేను అర్థం చేసుకున్నాను. ఇన్ని రోజులు నువ్వు నా కంటికి కనిపించక పిచ్చి బండైపోయాను. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో నాకు తెలిసింది. బాగానే ఉన్నావని తెలిసింది. ఇంకా నీ మనసు మార్చడమే మిగిలింది. మళ్ళీ నా మీద నీకు ప్రేమ పుట్టిస్తాను. నువ్వు నన్ను ప్రేమించేలా చేసుకుంటాను. నిన్ను నా దగ్గరికి రప్పించుకుంటాను. వర్ష, నాకు తెలుసు వర్ష, నువ్వు నాకు దూరంగా ఉండలేవు అని, నన్ను విడిచి నువ్వు బతకలేవు అని. నా ప్రేమని అర్థం చేసుకుని నా కోసం తిరిగి వచ్చేస్తావని నాకు తెలుసు వర్ష. వంశీ, వంశీ, అదేంటి వంశీ, దగ్గరైనట్టే అయ్యి మళ్ళీ దూరం చేస్తున్నావు? నేను నీకు ఎప్పటికీ దగ్గర కాను అని నీకెప్పుడో చెప్పాను కదా. ఇప్పుడే నీ కౌగిల్లో బంధించావు కదా, అది దగ్గరైనట్టే కదా. నువ్వు అని అనుకుంటే నేను ముట్టుకునేవాడినే కాదు. నా వర్ష అన్న భ్రమలో పట్టుకున్నాను, కానీ నీ స్పర్శ కూడా నాకు చిరాకు తెప్పించింది. అదంతా నీ భ్రమ వంశీ. నేను వర్షాలా ఉంటే నువ్వు నన్ను ఇష్టపడతావని నాకు తెలుసు. అందుకే వర్షాలా రెడీ అయ్యాను. నువ్వలా నాకు దగ్గరయ్యావు. నీకెలా ఉంటే ఇష్టమో నేను అలాగే ఉంటాను. నీ ఆనందమే నాకు ముఖ్యం. నిన్ను సంతోషపెట్టడమే నా లక్ష్యం. ఎందుక నవ్వు? ఒక్కసారి మీ నాని చెప్తుంటే విన్నాను. పులిలా కనిపించాలని నక్క ఒళ్ళంతా వాతలు పెట్టుకుందంట. కానీ నక్క ఎప్పటికీ పులి కాలేదు. ఇప్పుడు నిన్ను చూస్తుంటే అది సామెత కాదు, నిజమని నాకు అర్థం అవుతుంది. అంటే ఏంటి వంశీ, నేను నక్కని అంటున్నావా? అందులో అనుమానమేముంది? నువ్వు జిత్తుల మారి నక్కవే. అందుకే కదా నా వర్షని నేనే అనుమానించేలా తన మీద నిందలు వేశావు. సున్నితమైన తన మనసు
విరిగిపోయేలా చేశావు. చివరికి ప్రాణంగా ప్రేమించిన నాకు, ప్రాణంగా పెంచుకున్న వాళ్ళ అక్కకి కూడా వర్ష దూరమయ్యేలా చేశావు. ఇదంతా నీ ప్రేమ కోసమే చేశానని నీకు తెలీదా? నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుంది నా వర్షలా. నీలాంటి స్వార్థపరుల ప్రేమ విధ్వంసాన్ని కోరుతుంది. నువ్వు చేసిన పనిలా. ప్రేమ గురించి ఒక్క మాట కూడా మాట్లాడే అర్హత నీకు లేదు. నువ్వు వర్షాల రూపాన్ని మార్చుకున్నా వర్షాల మాత్రం మారలేవు. వర్షాల ఆలోచించాలంటే చాలా గొప్ప మనసుండాలి. అసలు మనసే లేని నీకు అదేంటో అర్థం కాదు. ఇలాంటి నాటకాలు ఎన్ని ఆడినా ఒక్క క్షణం మోసపోతానేమో కానీ నా మనసులో మాత్రం నీకు స్థానం ఇవ్వలేను. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నీ కంటికి ఎప్పటికీ కనిపించినంత దూరం వెళ్ళిపోతాను. జాగ్రత్త. అది కాదు వంశీ. ఇంకేం మాట్లాడుకో, పో బయటికి. వెళ్ళు బయటికి. ఏం చేసినా వర్ష మీద నీ మనసు ఎలా మారదో అలాగే నువ్వు నన్ను ఎంత దూరం చేసినా కూడా నాకు నీ మీద ప్రేమ తగ్గదు. నిన్ను ఎలా సొంతం చేసుకోవాలో నాకు తెలుసు. అమ్మా రాణి, ఏంటమ్మా ఒంటరిగా నిలబడి ఆలోచిస్తున్నావు? నేను ఒంటరినే కదమ్మా. తమ్ముడు చెల్లి ఉన్నప్పుడు బ్రతకడానికి హోటల్ కూడా ఉండేది. కష్టపడి వాళ్ళని పెంచుకునేదాన్ని. వాళ్ళ చిరునవ్వు చూసి పడ్డ కష్టమంతా మర్చిపోయేదాన్ని. ఇప్పుడు కష్టపడదామంటే ఏ దారి కనిపించడం లేదు. బాధని మర్చిపోయేలా నా వాళ్ళ చిరునవ్వులు లేవు. ఆ శంకర్ ప్రసాద్ గారి వల్ల వర్ష దూరం అయింది. సుష్మా వల్ల గోపి దూరం అయ్యాడు. ఆ జగపతి గారి వల్ల అన్నం పెట్టే హోటల్ దూరం అయింది. అయిన వాళ్ళని మర్చిపోకూడదు. మన వాళ్ళ కోసం చేసిన సాయాన్ని గుర్తుపెట్టుకోకూడదు. హోటల్ పోయినందుకు ఆ రోజు బాధగా అనిపించలేదమ్మా. కానీ బ్రతుకు తెరువు కనిపించినందుకు ఈ రోజు బాధగా ఉంది. అయిన వాళ్లే శత్రువులుగా మారి చేస్తున్న పని కూడా చెడగొడతారని, నోటి దగ్గర కూడు కూడా పోగొడతారని ఎలా అనుకుంటామమ్మా? మళ్ళీ ఇంకో పని వెతుక్కోవటం తప్ప ఏం చేయగలుగుతాం? ఎక్కడ పని చేసినా ఇలాంటి ఆటంకాలు ఎదురవుతాయమ్మా. అందుకే ఇంకెక్కడా పని వెతుక్కోకుండా వ్యాపారం మొదలు పెట్టడమే మంచిది అనుకుంటున్నాను. నీకు వంట పని తప్ప ఇంకే పని రాదు కదమ్మా. మరి ఇంకేం చేయగలుగుతాం? మనకి రానిది ప్రయత్నించే కంటే వచ్చిన పని చేసుకుందాం. నలుగురికి అన్నం పెడితే వాళ్ళ కడుపు నిండుతుంది. ఆ వచ్చే ఆదాయంతో మన కడుపు నిండుతుంది. అంటే ఏంటమ్మా, మళ్ళీ హోటల్ పెడదామంటావా? అవునమ్మా, అదే ఇన్నాళ్ళు బ్రతికించింది. మళ్ళీ ఇక ముందు కూడా బ్రతికిస్తుంది. అది నిజమేనమ్మా. కానీ హోటల్ అంటే ఆ షాపు, కుర్చీలు, బల్లలు, అంత డబ్బంటే ఎలాగమ్మా? పోనీ రాధని అడుగుతావా? లేదమ్మా, ఆయనకి నేను భారం కాదలుచుకోలేదు. బావుందమ్మా. మనకి సాయం చేసేవాళ్ళు లేరు. అభిమానించేవాళ్ళని అడగను అంటున్నావు. మరి డబ్బులు లేకుండా
హోటల్ ఎలా పెడతావమ్మా? నేను చాలా చోట్ల చూశానమ్మా. చెట్టు కిందే హోటల్ పెడుతున్నారు. హోటల్లో ఎక్కువ ఖర్చు పెట్టి తినలేని వాళ్ళకి మంచి రుచికరమైన భోజనం మన దగ్గరే తక్కువ ధరకి దొరుకుతుంది. మనకి ఆదాయమూ వస్తుంది. నీ ఆలోచన బావుందమ్మా. కానీ ఆ మాత్రం చెయ్యాలన్నా సరుకులకి ఒక 20,000 అవసరం ఉంటుంది. అంత డబ్బు మన దగ్గర లేదు. పోనీ అమ్ముకుందామంటే కాసు బంగారం కూడా లేదు. ఎలాగమ్మా? నువ్వు చెప్పింది నిజమేనమ్మా. కానీ నడిస్తేనే దూరంతో పాటు దారి కూడా తెలుస్తుంది. అలాగే సంకల్పంతో ప్రయత్నిస్తే తప్పకుండా మార్గం కనబడుతుంది. ఇప్పుడు మనకి సాయం చేసేవాళ్ళు కావాలి. మీరు అడ్వాన్స్ కూడా తీసుకోలేదు కాబట్టి రిజిస్ట్రేషన్కి ముందే మనం అనుకున్న అమౌంట్ మీ అకౌంట్లో పడిపోతుంది. నన్ను క్షమించండి సార్, రేపు నేను రాలేను. ఈ స్థలం ఇప్పటికే వేరే వాళ్ళకి అమ్మేశాను. మీ దగ్గర ఎవరు కొన్నారు? అదిగోండి, వాళ్ళు కూడా వచ్చారు. ఇది మీ తాతయ్య కొనాలనుకున్న స్థలం. నువ్వు కొట్టావా? ఎవరి తాతయ్య? ఎవరికి తాతయ్య? ఈ సూర్యం మా తాతయ్యకి శత్రువు, అంటే నాకు శత్రువే.